ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న పోసాని కృష్ణమురళి సజ్జల రామకృష్ణ ఇచ్చిన స్క్రిప్ట్ వల్లనే నేను అలా మాట్లాడని దానికి తగ్గట్టుగా నాకు మనీ కూడా ఇచ్చేవాళ్ళు అనే విధంగా ఆయన మాత్రం పోలీసుల ముందు నిజాలు బయట పెట్టారు. ఇంకా ఏమేమి చెప్పారు ఏంటి అంటే పోసాని కృష్ణమురళి ఆయన చాలా మంది ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటల ప్రకారం కావచ్చు, తిట్టిన బ్రూతుల ప్రకారం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒక డ్రైనేజ్ తో పాటు ఆయన నోట్ని ఆయన మాట్లాడే మాటల్ని పోలుస్తూ ఉన్నారు. సో అవన్నీ కూడా ఎందుకు మాట్లాడాడు, దేనికోసం మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందడానికా, మార్కులు కొట్టేయడానికా, లేకపోతే డబ్బుల కోసమా? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా చాలా మంది ప్రజల్లో ఇంకా ఆన్సర్ లేకుండానే మిగిలిపోయాయి. అయితే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ప్రజెంట్ రిమాండ్ లో ఉన్నాడు కాబట్టి పోలీసులు డైలీ ఆయన క్వశ్చన్స్ అడగడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. అయితే నిన్న మాత్రం ఏ క్వశ్చన్ అడిగినా కూడా నాకు గుర్తుకు లేదు, మర్చిపోయా, తెలీదు, ఈ విధంగా సమాధానం చెప్పిన ఆయన ఇప్పుడు మాత్రం కొన్ని నిజాలు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ గురించి, వాళ్ళ భార్య గురించి, పిల్లల గురించి, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు వాళ్ళ భార్యల గురించి, ఇంట్లో వాళ్ళ గురించి పచ్చి బూతులు అంటే అక్రమ సంబంధం దగ్గర నుంచి ఇంకా మనము మాట్లాడుకోలేని మాటలు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా ఓన్లీ పర్సనల్ గా అంటే కాదు, మీడియా ముందు, ప్రెస్ మీట్ల ముందు, మైక్ల ముందే మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి మన పోసాని కృష్ణమురళి. సో దానికి సంబంధించి ఆయన ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడాడంటే సజ్జల రామకృష్ణారెడ్డి దీనికి అంతటికీ సూత్రధారి. అయితే ఎక్కడ ప్రెస్ మీట్ జరిగినా, ఎక్కడ సభ జరిగినా, ప్రచారానికి వెళ్ళినా కూడా దానికి ముందుగానే ఇక్కడ ఈయనంతా కూడా ఒక స్క్రిప్ట్ ఇక్కడ పోసాని కృష్ణమురళికి పంపించేవాడంట. సో దాని ప్రకారమే ఆయన ఏ విధంగా స్క్రిప్ట్ పంపించాడో అందులో ఏ విధంగా ఉంది అదే విధంగా నేను మాట్లాడలేవాడిని, కానీ నా సొంతంగా క్రియేట్ చేసుకుంది ఏదీ లేదు, దానికి తగ్గట్టుగానే నెలకు నాకు 3,80,000 వరకు కూడా నాకు అమౌంట్ కూడా ఇచ్చేవాళ్ళు అనే విధంగా ఆయన ఒప్పుకోవడం జరిగింది. అయితే ఎంత చెప్పినప్పటికీ కూడా మీరు ఒక వ్యక్తి గురించి పార్టీల వరకు అక్కడి వరకు మాట్లాడతారు, కానీ మీకు అపోజ్ చేయాల్సినటువంటి అవసరం మీకు లేదా? నువ్వు ఇప్పుడు పార్టీ అంటే ఒక రాజకీయాల్లోకి అడుగు పెట్టావు, వాళ్ళ తరపున ప్రచారం చేస్తున్నావు, సినిమా రంగంలో ఒక పెద్ద మనిషిలాగా ఉన్నావు, ఎప్పుడు కూడా మంచి మంచి సినిమాలు చేస్తూ ఉంటావు, అలాంటి వ్యక్తివి. మరి ఎంత స్క్రిప్ట్ ఇచ్చినప్పటికీ కూడా అందులో ఇలాంటి కొన్ని మాటలు ఉన్నప్పుడు ఇలాంటి నేను చెప్పాను అని నువ్వెందుకు అపోజ్ చేయలేదు? ఉన్నట్టు ఎందుకు చెప్పావు? డబ్బులు ఇస్తే ఎంత నీచమైన ప్రయాణం చేస్తావా? డబ్బులు ఇస్తే ఇంకా డాష్ అంటే మీకు సంబంధించిన పర్సనల్ సంబంధించిన వాళ్ళని కూడా మీరు ఈ విధంగా చేస్తారా అని చాలా మంది కూడా ఇది తెలిసిన తర్వాత కూడా అంటున్నారు. ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఒక వ్యక్తి గురించి ఇంత నీచంగా దిగజారిపోయి మరీ మాట్లాడే మాటలు ఎన్నో కూడా మాట్లాడాడు. సో ఇది తెలిసిన తర్వాత చాలా మంది కూడా ఇంకా బాగైంది, ఎంత నిజం ఒప్పుకున్నా సరే ఆయన లోపలనే ఉంచండి, ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా బయటికి రానివ్వద్దు, బయటికి వస్తే మళ్ళీ అదే విధంగా వాళ్ళు చెలరేగిపోతారు అనే విధంగా కూడా అంటున్నారు. ఏదేమైనప్పటికీ పోసాని కృష్ణమురళి ఎంత తప్పు ఒప్పుకున్నా కూడా అటు కోర్టు తరపు నుంచి మాత్రం ఇక్కడ బెయిల్ కూడా వచ్చే అవకాశం అయితే లేదు, ఎందుకంటే నాన్ బెయిలబుల్ కేసులు కూడా ఉన్నాయి. అంటే ఆయన ఏ విధంగా అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఓన్లీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని తిట్టడమే కాకుండా కొన్ని కులాలని రెచ్చగొట్టే విధంగా, మతాలని రెచ్చగొట్టే విధంగా, ప్రశాంతంగా ఉన్న ప్రజల్లో కూడా చిచ్చు రేపి వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకునే విధంగా ఇటు పార్టీ పేరు చెప్పేసి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉంటారో ఆ కులానికి సంబంధించిన వాళ్ళు అటు సైడు, ఇక్కడ ఈయన కులానికి సంబంధించిన వాళ్ళు ఇటు సైడు. సో ఈయన మాట్లాడిన మాటలకు ఇద్దరు కులాలు కొట్లాడుకోవడం కానీ, మతాలు పోట్లాడుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగాయి. అంటే మీరు ఒక వ్యక్తిని దూషించడం పక్కన పెడితే రెండు వర్గాలకు మధ్య గొడవలు కూడా సృష్టించి వాళ్ళ మధ్య వాళ్ళు కొట్లాడుకునే, చంపుకునే స్థాయికి కూడా తీసుకెళ్లామనే విధంగా నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదయ్యాయి. సో మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన సోషల్ మీడియాకి సంబంధించి కావచ్చు, వైసీపీకి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క నాయకుడికి కూడా రోజా కావచ్చు, శ్రీరెడ్డి అంటే శ్రీరెడ్డి పక్కన పెడితే రోజా, పేర్ని నాని, కొడాలి నాని, ఈ దాదాపు ప్రతి ఒక్కరికి కూడా ఆల్మోస్ట్ ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చాడంటే తెలుస్తుంది. సో మొత్తానికి తప్పు ఒప్పుకున్నాడు. మరి కోర్టు తీర్పు ఏముంటుంది, నెక్స్ట్ స్టెప్ ఏంటో ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.